Hello everyone, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఈరోజు ఇంట్రడక్షన్ టు సైకాలజీలో డెఫినేషన్స్, హిస్టరీ ఆఫ్ సైకాలజీ, స్కోప్ ఆఫ్ సైకాలజీ అండ్ బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ చూద్దాం. ఇంట్రడక్షన్ టు సైకాలజీలో ఈ సైక్ అనే వర్డ్ గ్రీక్ వర్డ్ నుంచి వచ్చిందనమాట. సైక్ మీనింగ్ లైఫ్, లోగోస్కి మీనింగ్ ఎక్స్ప్లెనేషన్. ఒక మనిషి యొక్క లైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేసేది సైకాలజీ. ఇందులో డెఫినేషన్స్ చూద్దాం. డెఫినేషన్ ఆఫ్ సైకాలజీ. ఫస్ట్ది, ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ మైండ్ అండ్ బిహేవియర్. సైకాలజీ అనేది ఒక మనిషి మైండ్ అండ్ తన బిహేవియర్ని స్టడీ చేసేది సైకాలజీ. అండ్ సెకండ్, విలియం జేమ్స్. ఇతను ఒక సైంటిస్ట్ అనమాట. ఇతను ఏం చెప్పారంటే సైకాలజీ కోసం, సైకాలజీ డిఫైన్డ్ యాజ్ ద సైన్స్ ఆఫ్ మెంటల్ లైఫ్, బోత్ ఆఫ్ ఇట్స్ ఫినామినా అండ్ దేర్ కండిషన్స్. ఓకే, సైకాలజీ అనేది మెంటల్ లైఫ్కి సంబంధించింది. అది బోత్ ఆఫ్ ఫినామినా అండ్ దేర్ కండిషన్స్ని యూజ్ చేసుకుని ఉంటుందని విలియం జేమ్స్ గారు చెప్పారు. నెక్స్ట్, ఇట్ ఈస్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద ఇండివిజువల్ ఇన్ రిలేషన్ టు హిజ్ ఎన్విరాన్మెంట్. ఇది వుడ్వర్త్ అనే సైంటిస్ట్ చెప్పారు. నేను ఇక్కడ సైంటిస్ట్ నేమ్స్ మెన్షన్ చేస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ ఎగ్జామ్లో రాస్తే కనుక డిఫైన్ సైకాలజీ అని అడుగుతారు. అలా అడిగినప్పుడు సైంటిస్ట్ నేమ్ కూడా మెన్షన్ చేయండి. మీరు రాసిన డెఫినేషన్ దగ్గర ఆ డెఫినేషన్ని ఎవరు డిఫైన్ చేశారని సైంటిస్ట్ నేమ్ కూడా మెన్షన్ చేయండి. అయితే ఇప్పుడు ఈ సెకండ్ డెఫినేషన్కి మీనింగ్ ఏంటి అంటే, సైకాలజీ అనేది ఒక మనిషి ఇండివిజువల్గాను రిలేషన్షిప్స్లోనే ఎలా ఉంటున్నాడు, తన ఎన్విరాన్మెంట్తో ఎలా ఉంటున్నాడు అని స్టడీ చేసేదే సైకాలజీ అనమాట. ఇంకా టెక్స్ట్ బుక్లో చాలా డెఫినేషన్స్ ఉంటాయి. అవన్నీ రాయడానికి కుదరక నేను ఒక 3 చూపించాను. మీకు ఏది నచ్చితే అది చదువుకోండి. నెక్స్ట్, హిస్టరీ ఆఫ్ సైకాలజీ. అంటే సైకాలజీ అనే సబ్జెక్ట్ రావడానికి ముందు ఎంతమంది సైంటిస్టులు ఈ సబ్జెక్ట్ కోసం రీసెర్చ్ చేశారు, వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఏంటి, ఏమేమి కనుక్కున్నారు, ఇదంతా కూడా హిస్టరీ ఆఫ్ సైకాలజీలోకి వస్తుందన్నమాట. సో అదంతా ఇక్కడ మెన్షన్ చేశాను. ఒకసారి చూద్దాం రండి. హిస్టరీ ఆఫ్ సైకాలజీ. In 1879, Wilhelm Wundt set up the first laboratory that carried out psychological research exclusively at Leipzig University. విల్హెమ్స్ వూంట్ ఇదొక సైంటిస్ట్ పేరు. అతను ఫస్ట్ ల్యాబొరేటరీని సైకలాజికల్ రీసెర్చ్ చేయడానికి లీప్జిగ్ యూనివర్సిటీలో ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ హీ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ సైకాలజీ. ఇతన్నే ఫాదర్ ఆఫ్ సైకాలజీ అని కూడా అంటాం. ఇది మనకి ఎంసీక్యూస్లో అడగచ్చు. ఎవిసెన్నా, ద ఫేమస్ ముస్లిం డాక్టర్, స్టడీడ్ అండ్ ట్రీటెడ్ ఎపిలెప్సీ, నైట్ మేర్స్ అండ్ పూర్ మెమరీ. ఎవిసెన్నా అతను కూడా ఒక సైంటిస్ట్. ఇతను ఒక ముస్లిం డాక్టర్ అనమాట. అతను ఎపిలెప్సీ కోసం, నైట్ మేర్స్ కోసము అండ్ పూర్ మెమరీ కోసం స్టడీ చేసి ట్రీట్ చేశారనమాట. ఇన్ 1774, ఫ్రాన్స్ మెస్మెర్ ప్రపోజ్డ్ దట్ హైప్నోసిస్ ఆర్ మెస్మరిజం మైట్ హెల్ప్ క్యూర్ సమ్ టైప్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్. ఈ ఫ్రాన్స్ మెస్మర్ అనే అతను మెంటల్ ఇల్నెస్ క్యూర్ చేయడానికి హైప్నోసిస్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఇంకా కొన్ని హిస్టరీ చూద్దాం. హెర్మన్ అబింగస్, who lived from 1850 to 1909. He was the first psychologist to study memory. ఈ హెర్మన్ అబింగస్ట్ అనే అతను ఫస్ట్గా మెమరీ కోసం స్టడీ చేసిన పర్సన్ అనమాట. ఇది కూడా మనకి ఎంసీక్యూస్లో అడిగే ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో, చూసుకోండి. నెక్స్ట్, ఇవాన్ పావ్లవ్, హూ లివ్డ్ ఫ్రమ్ 1849 to 1936, carried out the famous experiment
which showed that dogs salivated when they expected food, introducing the concept of conditioning. ఇతను చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, అతను పెంచుకుంటున్న డాగ్స్కి రోజు సర్టెన్ టైంలో బెల్ కొట్టి ఫుడ్ పెట్టేవాడనమాట. కొన్ని రోజులు అలా అలవాటు చేసిన తర్వాత సడన్గా ఒకరోజు బెల్ కొట్టాడు కానీ ఫుడ్ పెట్టలేదు. ఫుడ్ పెట్టకపోవడం వల్ల వాటికి రోజు ఒకే టైంలో తినడం అలవాటైపోయి ఆ టైంకి వాటి బాడీ రియాక్ట్ అయ్యి సలైవాని రిలీజ్ చేయడం అతను గమనించాడు. సో ఇది ఫస్ట్గా చేసింది ఇవాన్ పావ్లోవ్. దీని గురించి ముందు చాప్టర్స్లో డీటెయిల్గా ఉంటుంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్, హూ లివ్డ్ ఫ్రమ్ 1856 to 1939, ఇంట్రడ్యూస్డ్ ద ఫీల్డ్ ఆఫ్ సైకో అనాలిసిస్, అ టైప్ ఆఫ్ సైకోథెరపీ. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే సైంటిస్ట్ సైకో అనాలిసిస్, అదొక సైకోథెరపీ అనమాట, దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఈ మాత్రం హిస్టరీ తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ సైకాలజీ. సైకాలజీ వల్ల ఏంటి యూజెస్ అని చూద్దాం. There is a wider scope of psychology in all aspects of life, ranging from mental well-being, personal and professional development, medical science and nursing, family and relationships and beyond. ఈ సైకాలజీ మొత్తం రిలేషన్స్లోను, నర్సింగ్లోను, మెడికల్ సైన్స్లోను, ప్రొఫెషనల్ డెవలప్మెంట్లోను, పర్సనల్గాను చాలా విధాలుగా సైకాలజీ అయితే యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇన్ నర్సింగ్, యాజ్ ఇట్ హెల్ప్స్ ద నర్స్ అండర్స్టాండ్ ద కన్సర్న్స్ ఆఫ్ ద పేషెంట్ బెటర్. అసలు ఈ నర్సింగ్ కోర్స్లో సైకాలజీ ఎందుకు చదవాలి, నర్స్కి ఏంటి ఇంపార్టెంట్ అంటే, పేషెంట్ యొక్క పెయిన్ని సరిగ్గా మనం ఐడెంటిఫై చేయడానికి సైకాలజీ చాలా యూజ్ అవుతుంది. నర్సెస్ ఆర్ ఇన్వాల్వింగ్ విత్ డైరెక్ట్ పేషెంట్ కేర్ అండ్ ద స్కోప్ ఆఫ్ సైకాలజీ ఇన్ నర్సింగ్ బికమ్స్ ఇంపార్టెంట్. ఎక్కడైనా కూడా హాస్పిటల్స్లో డాక్టర్స్ కంటే కూడా పేషెంట్తో ఎక్కువ టైం స్పెండ్ చేసేది నర్సెసే. కాబట్టి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి మనం వాళ్ళ సైకాలజీని రీడ్ చేయగలగాలి అంటే సైకాలజీ తప్పకుండా చదవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ. సైకాలజీలో 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి ప్యూర్ సైకాలజీ, 2 అప్లైడ్ సైకాలజీ. ఇవన్నీ కూడా ప్యూర్ సైకాలజీలో టైప్స్, ఇవన్నీ అప్లైడ్ సైకాలజీలో టైప్స్. సో ఫస్ట్ ప్యూర్ సైకాలజీ చూద్దాం. అందులో జనరల్ సైకాలజీ, అబ్నార్మల్ సైకాలజీ, సోషల్ సైకాలజీ, పారాసైకాలజీ, జియోగ్రాఫికల్ సైకాలజీ, ఫిజికల్ సైకాలజీ అండ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ. ఒక్కొక్క దానికోసం కొంచెం బ్రీఫ్గా చెప్తాను. జనరల్ సైకాలజీ అంటే జనరల్గా ఒక పర్సన్ రోజు ఆలోచించే విధానం, థింకింగ్ ఎబిలిటీ, పర్స్పెక్టివ్, ఇవన్నీ కూడా అవన్నీ జనరల్ సైకాలజీలోకి వస్తాయి. అబ్నార్మల్ సైకాలజీ అంటే అబ్నార్మల్ బిహేవియర్ కోసం స్టడీ చేసేదే అబ్నార్మల్ సైకాలజీ. ఇది ఎక్కువ క్లినికల్ సెట్టింగ్స్లో చూస్తాము. సైకలాజికల్ డిజార్డర్స్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి అబ్నార్మల్ సైకాలజీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ సోషల్ సైకాలజీ. సొసైటీలో ఒక పర్సన్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అందరితో కలిసి ఉంటున్నాడా లేదా, ఇవన్నీ కూడా సోషల్ సైకాలజీలోకి వస్తాయి. నెక్స్ట్ పారాసైకాలజీ. ఇది ఒక సూడో సైన్స్ లాగా కన్సిడర్ చేసి సైంటిస్టులు అందరూ రిజెక్ట్ చేసేసారు. సో నెక్స్ట్ జియోగ్రాఫికల్ సైకాలజీ. చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్తో ఒక ఇండివిజువల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయనేది జియోగ్రాఫికల్ సైకాలజీ. నెక్స్ట్ ఫిజికల్ సైకాలజీ. దీన్ని సైకోఫిజియాలజీ అని కూడా అంటారు. ఒక మనిషి యొక్క నార్మల్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయనేది ఫిజికల్ సైకాలజీ. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ. ఇది ఎక్కువ సైంటిస్టులు యూజ్ చేస్తారు. ఎక్కువగా యూనివర్సిటీలో, రీసెర్చర్స్లో, ల్యాబ్స్లో ఈ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ అప్లైడ్ సైకాలజీలో ఎడ్యుకేషనల్, ఇండస్ట్రియల్, లీగల్, క్లినికల్, మిలిటరీ, పొలిటికల్ అండ్ క్రిమినల్ సైకాలజీస్ ఉంటాయి. ఇందులో ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇది ఎక్కువ స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో యూజ్ చేస్తారు ఎడ్యుకేషనల్ సైకాలజీ. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సైకాలజీ. It mainly focuses on
ఇంప్రూవింగ్, ఎవాల్యుయేటింగ్ అండ్ ప్రెడిక్టింగ్ జాబ్ పర్ఫార్మెన్సెస్. నెక్స్ట్ లీగల్ సైకాలజీ. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫోరెన్సిక్ సైకాలజీ. ఇది ఎక్కువగా చైల్డ్ కస్టడీ డిప్యూట్స్, చైల్డ్ అబ్యూస్ ఆర్ చైల్డ్ నెగ్లెక్ట్ లాంటి కేసెస్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్లినికల్ సైకాలజీ. క్లినికల్ సైకాలజీ అనేది హాస్పిటల్ సెట్టింగ్స్లో మనకి ఎప్పుడు యూజ్ అయ్యేదే. పేషెంట్ యొక్క సైకాలజీని మనం తెలుసుకోగలగాలి. నెక్స్ట్ మిలిటరీ సైకాలజీ. మిలిటరీ సైకాలజీ అంటే ఇది ఒక స్పెషల్ బ్రాంచ్ అనమాట. అక్కడ వర్క్ చేసే సోల్జర్స్, ఆర్మీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్ చేస్తారు. అదే మిలిటరీ సైకాలజీ. నెక్స్ట్ పొలిటికల్ సైకాలజీ. పాలిటిక్స్లో ఉండి లీడ్ చేసే వాళ్ళందరూ యూజ్ చేసేదే పొలిటికల్ సైకాలజీ. నెక్స్ట్ క్రిమినల్ సైకాలజీ. క్రిమినల్ సైకాలజీలో ఒక క్రిమినల్ ఎలా ఆలోచిస్తాడు, వాడి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఎందుకు క్రిమినల్గా మారడానికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా స్టడీ చేసేది క్రిమినల్ సైకాలజీ. ఓకేనా. ఇందులో ఈ బ్రాంచెస్, డెఫినేషన్స్, హిస్టరీ కోసం రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లో. ఇంపార్టెంట్గా చూసుకోండి. నెక్స్ట్ లాస్ట్గా ఒక చిన్న ఎక్సర్సైజ్. ఇప్పుడు దాకా విన్నారు కదా క్లాసు, దాని నుంచే ఈ క్వశ్చన్స్ అయితే రెడీ చేశాను. సో డెఫినెట్గా వీటికి ఆన్సర్ చేయండి. ఆన్సర్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మీనింగ్ ఆఫ్ ద గ్రీక్ వర్డ్ సైక్. సైక్ యొక్క గ్రీక్ వర్డ్ మీనింగ్. ఆన్సర్ బ్లాంకెట్లో రాయండి. నెక్స్ట్ సైకాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ డాష్. డాష్ని ఫిల్ చేయండి. మెస్మరిజం వాజ్ ఫస్ట్ ఎవర్ ప్రపోజ్డ్ బై. ఇక్కడ సైంటిస్ట్ నేమ్ రాయాలి. మెస్మరిజం అనేది ఎవరు ప్రపోజ్ చేశారు. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సైకాలజీ. నెక్స్ట్ సైకో అనాలిసిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. సైంటిస్ట్ నేమ్ రాయండి. నెక్స్ట్ డాష్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ డాష్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సైకోఫిజియాలజీ. ఇవి 7 క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీ ఆన్సర్ ఏంటి అని కమెంట్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన ఆన్సర్స్తో చెక్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.